సార్వత్రిక ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు సమాచారం. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8, 9 తేదీలో కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు, బలగాలపై చర్చించిన తరువాత మార్చి 12, 13 తేదీలో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుంది. ఇక లోక్సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో సైతం మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఇక ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఇక షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సంఘం మార్చి 5న తొలి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 7 నుండి మే 12 వరకు 9 దశల్లో ఎన్నికలు నిర్వహించి మే 16న ఫలితాలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. సో ఈ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించి మే 3వ వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డికి మనం చూసుకుంటే గెట్ రెడీ ఫర్ ద ఎలక్షన్ అన్నట్టు సమయం అంతా దగ్గర పడుతుంది. ఇక మార్చి 1వ వారంలో అంటే ఎన్నికల నోటిఫికేషన్ రానట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కసరత్తులు పూర్తి చేసింది. నేడా రేపా ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటి వాతావరణం అన్ని రాజకీయ పార్టీల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే గడిచినటువంటి చరిత్రను చూసినా ఇప్పుడున్నటువంటి వాతావరణం రీత్యా చూసినట్లయితే మార్చి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది అని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ అధికారులు పర్యటించడం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడం కూడా జరిగింది. సో మనం ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికలను కనుక పరిశీలించినట్లయితే 2009 ఎన్నికలు అప్పుడు మార్చి 2వ తేదీన పూర్తిగా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు అంటే 2009 తర్వాత 2014లో జరిగాయి. 2014లో జరిగినటువంటి ఎన్నికలు మార్చి 5వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 10వ తేదీన వచ్చింది. అంటే మొత్తంగా చూసినట్లయితే మార్చి మొదటి 2 వారాల్లోనే పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ అసెంబ్లీ ఎన్నికలకు కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు, అధికారుల బదిలీలు ఇప్పటికే పూర్తి చేసినటువంటి ఎన్నికల సంఘం ఈసారి ఈ 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి కసరత్తు చేస్తోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే మార్చి 8, 9 తేదీల్లో ఎన్నికల సంఘం అధికారులు
జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటించి అక్కడ కూడా ఎన్నికలకు అవసరమైనటువంటి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అంటే 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందో విడుదలైనటువంటి మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. సో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఇందుకు అవసరమైనటువంటి సన్నాహాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాయని మనం అనుకోవచ్చు. ఇక ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు, ఏ దశలో ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకు సంబంధించింది కానీ ఒడిశాకు సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహిస్తారు అనే దాని మీద ఇప్పటికైతే స్పష్టత లేదు. 2019 ఎన్నికల్లో కనుక చూసుకున్నట్లయితే మొదటి ఫేజ్లోనే ఎన్నికలను ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించారు. ఇక తెలంగాణకు సంబంధించినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలనే ఎన్నికలు పూర్తయి అసెంబ్లీకి. సో ఇక్కడ ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రమే ఏ ఫేజ్లో నిర్వహిస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తంగా తొలి ఫేజ్లో కనుక నిర్వహించేట్లయితే గత ఎన్నికలలో 2019 ఎన్నికల్లో దాదాపు 45 రోజుల నుంచి 2 నెలల పాటు, ఎందుకంటే ఎప్పుడైతే షెడ్యూల్ బిగిన్ అయిన తర్వాత పూర్తిగా ఎన్నికలు జరిగిందైతే ఏప్రిల్ 11 ప్రాంతంలో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగితే మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అంటే ఇంతకాలం కూడా ఫలితాల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మొదటి ఫేజ్లో నిర్వహిస్తారా, రెండో ఫేజ్లో నిర్వహిస్తారా అనేటువంటిది ఇంకా ఇప్పటివరకు షెడ్యూల్ విడుదలైతే తప్పితే తెలిసేటువంటి అవకాశం లేదు. 2009లో నిర్వహించినటువంటి ఎన్నికలని 5 ఫేజుల్లో నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ 2014 వచ్చేప్పటికీ దాన్ని 9 ఫేజుల్లో నిర్వహించడం, అలాగే 2019 వచ్చేప్పటికీ 7 ఫేజుల్లో ఈ ఎన్నికలను నిర్వహించింది. భద్రతా ఏర్పాట్ల పరంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి సన్నద్ధతను పరిశీలించి ఎన్ని ఫేజుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 543 పార్లమెంట్ స్థానాలకు జరిగేటువంటి ఈ ఎన్నికలు దేశ ఫలితాన్ని ఎలా నిర్ధారిస్తాయో ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల భవిష్యత్తును కూడా నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడినందున ఇక్కడ స్థానిక నాయకత్వానికి సంబంధించినటువంటి సమస్యలు లేకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్నికలపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠత మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు దాదాపు పూర్తి చేసింది. చాలా చోట్ల అభ్యర్థులు ఖరారైనట్లు కూడా మనకి తెలుస్తోంది. ఇక ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వీటి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి సందిగ్ధత ఇంకా కొనసాగుతూ వస్తుంది. ఆ పార్టీల మధ్య ఈ ఊగిసలాటతోని ఇంకా క్లారిటీ రాలేదు. అది క్లారిటీ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేదే మనకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కలవడం, ఆ తర్వాత పొత్తులు ఉంటాయా లేదా అనే దాని మీద మాత్రం ఈ 2 పార్టీలు ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తుల వ్యవహారం ఎలా ఉంటుందనేది కొంత ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి వేదికగా పొత్తులు ఉంటాయి అని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ పొత్తులకు సంబంధించి దాదాపు 4 సార్లు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పటికీ ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, ఎన్ని స్థానాల్లో వారు పోటీ చేస్తున్నారనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. నిన్ననే ఒక 4 స్థానాలకు సంబంధించినటువంటిది ఇన్ఛార్జీలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో 2 స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ప్రకటించారు. అలాగే లోకేష్ కూడా కొంతమంది అభ్యర్థుల్ని తనకు సన్నిహితులైనటువంటి వాళ్ళని ఇప్పుడు శంఖారావంలో భాగంగా, యువగడంలో భాగంగా చాలా చోట్ల ఆయన ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వీరి మధ్య దీనిపైన కొంత వివాదం నడుస్తూ ఉన్నప్పటికీ ఈ పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇక వైసీపీకి సంబంధించి అభ్యర్థుల్ని చాలా చోట్ల మారుస్తున్నప్పుడు వెలువడుతున్నటువంటి అసంతృప్తులు, వాటికి సంబంధించినటువంటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక చేరికలు, అలాగే ఇక్కడ నుంచి ఫిరాయింపులు ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన విషయం మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ఎట్టి పరిస్థితిలో మార్చి 10-15 మధ్య వెలువడుతుంది అని రాజకీయ పక్షాలు కూడా నమ్ముతూ ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10 తరువాత నుంచి దాదాపు మే 15, మే 20 ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి కూడా 5 నుంచి 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒకే ఫేజ్లో నిర్వహిస్తారు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా మనం అంచనా వేయవచ్చు. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి 2 దశల్లో కానీ 3 దశల్లో కానీ ఇది నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు, అలాగే తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి అరుణాచల్ ప్రదేశ్లో 2 పార్లమెంట్ స్థానాలు, ఒడిశాలో 21 పార్లమెంట్ స్థానాలు, అలాగే సిక్కింలో 1 పార్లమెంట్ స్థానం ఉంది.
ఇవి కూడా ఏ ఫేజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనే దాని మీద ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే మనకు ఆ స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే మార్చి 10 నుంచి 15 మధ్య షెడ్యూల్ విడుదలవటం, మే 15లోగానే దాదాపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడే, మే 15, 20 మధ్య ఎన్నికల ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ నిర్వహించేటువంటి ఫేజుల ఆధారంగా ఎంతకాలం జరుగుతుంది అంటే ఎన్ని రోజులు ఎన్నికల తేదీలు ఉంటాయి అనేది నిర్ధారించేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తంగా మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మార్చి సెకండ్ వీక్లో పూర్తిగా షెడ్యూల్ వస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా అందుకు తగిన వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం.